2019లో భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై అమెరికా నిఘా వర్గాలు సంచలన విషయాలు వెల్లడించాయి. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం హిందూ అనుకూల విధానాలు అనుసరిస్తే లోక్సభ ఎన్నికల ముందు మత ఘర్షణలు జరిగేందుకు గట్టిగా అవకాశాలు ఉన్నాయని అమెరికా నిఘా విభాగం డైరెక్టర్ డాన్ కోట్స్ తెలిపారు. ఈ మేరకు అమెరికా సెనెట్ సెలక్షన్ కమిటీకి ఆయన లిఖితపూర్వక నివేదిక సమర్పించారు. డాన్ కోట్స్ సహా ఇటీవల భారత్లో పర్యటించిన అమెరికా కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ గినా హస్పెల్, ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే, అమెరికా రక్షణ శాఖ నిఘా ఏజెన్సీ డైరెక్టర్ రాబర్ట్ ఆష్లే కూడా సెనెట్ సెలక్షన్ కమిటీ ముందు హాజరయ్యారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తబోయే ప్రమాదాల జాబితాలో భారత పార్లమెంటు ఎన్నికలను కూడా అమెరికా నిఘా వర్గాలు చేర్చాయి. పెరిగిన మత ఘర్షణలు ఓ వర్గం వారికి ఇబ్బంది కలగచేయడం సహా ఇస్లాం తీవ్రవాద ప్రాబల్యం పెరుగుతుందని వీరు నివేదించారు. ఎన్నికలు ముగిసే మే నెల వరకు భారత్ పాక్ సంబంధాలు కూడా దెబ్బతింటాయని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదం, నియంత్రణ రేఖ వెంట కాల్పులు, భారత్ విషయంలో అమెరికాతో పాక్ అనుసరించే వైఖరి వంటివి 2019 మే లేదా అంతకు ముందు వరకు కూడా భారత్ పాక్ సంబంధాలు దెబ్బతినేందుకు అవకాశాలు ఉంటాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వ మద్దతుతో కొన్ని ఉగ్రవాద సంస్థలు భారత్, ఆఫ్ఘనిస్తాన్లో దాడులకు పాల్పడతాయని ఈ నివేదిక హెచ్చరించింది. భారత్ పాక్ అణు కార్యకలాపాలు దక్షిణాసియాలో భద్రతాపరమైన ముప్పును పెంచుతాయని పేర్కొంది.